తమిళనాడు ప్రభుత్వ పీఠాన్ని అధిరోహించాలనే శశికళ కలలు కలలయ్యాయి. 21 ఏళ్ల నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆమె ఆశల్ని నీరుగార్చేసింది. ఈ కేసులో చిన్నమ్మను సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆమెకు 4 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఫలితంగా 10 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని శశి కోల్పోయారు. జయలలిత వారసురాలిగా తమిళనాడు ప్రభుత్వ పగ్గాల్ని చేపట్టాలని గట్టి పట్టుదలగా ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించింది. ఈ మేరకు కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆమెకు 4 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. ఇది వరకు అనుభవించిన జైలు శిక్ష మినహాయించి మిగిలిన కాలం శిక్ష అనుభవించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి పదవి చేపట్టి సచివాలయంలో అడుగుపెట్టాలని ఎంతో ప్రయత్నించిన శశికళ సుప్రీం తీర్పుతో చెరసాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4 ఏళ్ల జైలు శిక్ష కారణంగా నిబంధన ప్రకారం ఆమెకు 10 ఏళ్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శశికళ ఎదుర్కొన్న అనేక కేసుల్లో అక్రమాస్తుల కేసు కీలకమైనది. 1991 నుంచి 1996 వరకు జయ ముఖ్యమంత్రిగా ఉండగా 66 కోట్ల 65 లక్షల రూపాయలు అక్రమంగా కూడబెట్టారు అనేది ప్రధాన అభియోగం. జయలలిత, శశికళ, శశి బంధువులు సుధాకరన్, ఇళవరసి ఈ కేసులో నిందితులు. శశి, ఆమె బంధువులు 32 కంపెనీల ద్వారా తమ పెట్టుబడులు పెట్టినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014 సెప్టెంబర్ 27న తీర్పిచ్చిన బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం 4 నిందితుల్ని దోషులుగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ జయ బృందం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి ఊరట లభించింది. కర్ణాటక హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సహా మరికొందరు సవాల్ చేయగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ప్రధాన నిందితురాలు జయలలిత మరణించినందున రెండో నిందితురాలు శశికళను సుప్రీం ధర్మాసనం దోషిగా తేల్చింది. Sasikala, V.N. Sudhakaran and Ilavarasi, who were guilty of disproportionate assets, and the complaint was made by Subramanian Swamy, and judiciary had a very tough time with these master criminals, and it had taken 19 years to come to this day when the corruption in this country will be rooted out by the order of the Supreme Court. The Supreme Court, by affirming the order of Michael Kunha, has established that corruption will not be accepted in this country, and Michael Kunha had made a very historic judgment, and Supreme Court had accepted the judgment and set aside the Karnataka High Court judgment, and today is a great day against corruption. ముఖ్యమంత్రి కావాలనే ఆశలు నిలువునా కూలిపోయిన నేపథ్యంలో శశికళ తనకు అనుకూలమైన నేతను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టే అవకాశం ఉంది. రాత్రి నుంచి గోల్డెన్ బే రిసార్ట్లోనే ఉన్న శశికళ తీర్పు వెలువడగానే తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారు. సెంగొట్టియన్ లేదా పళనిస్వామి పేర్లు నూతన శాసనసభాపక్ష నేతగా ఆమె పరిశీలిస్తున్నట్లు సమాచారం. సుప్రీం తీర్పు వెలువరించినందున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి ఇచ్చిన న్యాయ సలహా మేరకు గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తక్షణం లొంగిపోవాలని ఆదేశించిన నేపథ్యంలో శశికళ, ఆమెకు మద్దతిస్తున్న శాసనసభ్యులు బస చేసిన గోల్డెన్ బే రిసార్ట్స్లోనికి భారీ సంఖ్యలో పోలీసులు ప్రవేశించారు. తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన 4 బస్సుల్లో ఐజీ స్థాయి అధికారులతో భారీ సంఖ్యలో పోలీసులతో లోపలికి వెళ్లారు. అయితే శశికళ న్యాయవాదులు పోలీసుల్ని కొంత సమయం కోరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాసేపట్లో చిన్నమ్మను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తక్షణం లొంగిపోవాలని ఆదేశించిన నేపథ్యంలో శశికళ, ఆమెకు మద్దతిస్తున్న శాసనసభ్యులు బస చేసిన గోల్డెన్ బే రిసార్ట్లోనికి భారీ సంఖ్యలో పోలీసులు ప్రవేశించారు.
తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన 4 బస్సుల్లో ఐజీ స్థాయి అధికారులతో భారీ సంఖ్యలో పోలీసులతో లోపలికి వెళ్లారు. అయితే శశికళ న్యాయవాదులు పోలీసుల్ని కొంత సమయం కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాసేపట్లో చిన్నమ్మను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. इधर इधर सर्वर चाहिए एक बार पूछ लो. చిన్నమ్మ శశికళకు శిక్ష పడటంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. చిన్నమ్మపై తిరుగుబాటు చేసిన తరువాత క్రమంగా బలం పుంజుకుంటున్న పన్నీర్ వర్గం రిసార్ట్లో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ వైపు వస్తారని భావిస్తున్నారు. ఇవాళ మరో 2 మద్దతు పలకడంతో పన్నీర్ వెంట ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరగా మరో 11 మంది శాసనసభ్యులు ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 11 మంది ఎంపీలు ఆయనతోనే ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా ఆంతరంగికులతో పన్నీర్ సెల్వం మంతనాలు జరుపుతున్నారు. బలం కూడగట్టేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో పన్నీర్ సెల్వం ఇంటికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వస్తున్నారు. శశికళకు శిక్ష విధించినందుకు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. உயர்நீதிமன்றத்துடைய